సో ఇక్కడ మన క్లియర్గా అకాడమిక్ ఇయర్ 2024-25 ఇక్కడ మనకు లాగిన్ కాగానే స్కూల్ యూజర్లో ఈ 24-25 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి బేసిక్గా స్కూల్ ఇన్ఫర్మేషన్లో స్కూల్ కేటగిరీ ఏముంది, క్లాసెస్ ఎప్పటి నుంచి ఉన్నాయి, స్కూల్ టైపు, మేనేజ్మెంటు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో ఏమన్నా మాడిఫికేషన్స్ ఇట్లా ఎవరైనా చెప్తే మీరు ఇమ్మీడియట్గా మండల్ యూజర్ నుంచి ఆ డిస్ట్రిక్ట్ యూజర్ నుంచి ఇక్కడ చూడండి. స్కూల్ డాష్ బోర్డ్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ అన్ని కూడా జీరోస్ కనపడతాయి. సో బాయ్స్ గర్ల్స్ ట్రై ఇవన్నీ టోటల్గా జీరోస్. ఎందుకు? 2024-25 అకాడమిక్ ఇయర్కి డేటా ఇంకా మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయలేదు. ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్కూల్ డాష్ బోర్డ్లో ఎన్రోల్మెంట్ కనబడుతుంది, అంతవరకు కనపడదు. ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు పిల్లల డీటెయిల్స్ కానీ, క్లాస్ కానీ, నేమ్ కానీ, జెండర్ కానీ, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఏవి కూడా మాడిఫై చేయలేరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ యాక్టివిటీ ఏంది? ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినాయి. లాస్ట్ ఇయర్ ఉన్న పిల్లల్ని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఏ క్లాసులో పోయినారో, ఎవరెవరు ఏం చేస్తున్నారు దానిపైన ఉంటుంది. ఓకే, సో ఈ డాష్ బోర్డ్లో అన్ని జీరోస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇమ్మీడియట్ యాక్టివిటీ ఏంటంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ప్రమోషన్ ఆర్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో వ్యూ సమ్మరీ ఏంటంటే ఆల్రెడీ చేస్తే ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయితే వ్యూ సమ్మరీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ స్టేటస్. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాల్సినది ఇక్కడ. సో గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ సెక్షన్. సో ఫస్ట్ ఏ క్లాసు, ఏ సెక్షన్. ఇక్కడ క్లియర్గా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 to 24-25. సో 23-24లో ఏ క్లాసులో ఎంతమంది పిల్లలు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది ఇక్కడ మీకు క్లియర్గా పిల్లల డీటెయిల్స్ అన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇక్కడ కనపడతారు మీకు. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా వినండి, వాళ్ళకు కూడా చెప్పండి. సో ప్రోగ్రెషన్ స్టేటస్ 23-25. ఇక్కడ ప్రమోటెడ్, ప్రమోటెడ్ అంటే ఏంది? నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయింది. నాట్ పాస్డ్, ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయింది, అదే క్లాసులోనే ఉంటాడు. ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ కండక్ట్ కాకుండా, ఎగ్జామ్ రిటర్న్ కాకుండా కానీ నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ చేసాడు. డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ అప్పేర్ కాకముందే స్కూల్ నుంచి డిస్కంటిన్యూ అయింది, డ్రాప్ అవుట్ అయింది. రిపీటెడ్ బై చాయిస్, చాలా జాగ్రత్తగా ఇది. నాట్ పాస్డ్, డిస్కంటిన్యూడ్, రిపీటెడ్ ఇవన్నిటి కూడా సేమ్ క్లాస్లో ఉంటారు పిల్లలు. అంటే ఇప్పుడు 6th ఉంటే 6th ఉంటాడు. సపోజ్ చూడండి, నాట్ పాస్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి క్లాస్ సెక్షన్ టు బి ప్రమోటెడ్లో 6th ఉంది. డిస్కంటిన్యూడ్ చేసిన 6th ఉంది, రిపీటెడ్ చేసిన 6th ఉంది. సపోజ్ ప్రమోటెడ్ చేస్తే చూడండి 7th అయింది. నెక్స్ట్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ చేసిన 7th ఉంటుంది. సో ఇవి చాలా నాట్ పాస్డ్, డిస్కంటిన్యూడ్, రిపీటెడ్ బై చాయిస్, ఇవి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్నాను. సో ప్రమోటెడ్, నేను జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫస్ట్ పిల్లోడు ప్రమోట్ అయిండు, పర్సెంటేజ్ 82.50 ఎంతనో వచ్చింది. ఓకే, 82. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇష్టం వచ్చినట్లు ఎంట్రీ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయమని. ఎన్ని రోజులు ఆ పిల్లోడు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అటెండ్ అయ్యిండు స్కూలు, 189 ఆర్ 200, 205 ఏదన్నా. ఇది స్కూలింగ్ స్టేటస్లో దే స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్, ఇదే స్కూల్లో చదువుతున్నాడు. లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ. సో అదే స్కూల్లో ఉన్నాడా, వేరే స్కూల్కి పోయినా, ఈ స్కూల్ విడిచిపెట్టి పోయినా, ఇవి చాలా జాగ్రత్త. సో ఇక్కడ ప్రమోటెడ్ ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఈ 7th క్లాస్లో ఏ సెక్షన్లో ఉన్నాడు, ఏనా బీనా, ఇవి ఇక్కడ చేసేసి అప్డేట్ క్లిక్ చేయాలి. అప్డేట్ క్లిక్ చేస్తేనే మీకు స్టేటస్ మారిపోతుంది. సపోజ్ చూడండి, ఇక్కడ సేమ్ స్కూల్, ప్రమోటెడ్,
సెక్షన్ అప్డేట్. సో అప్డేట్ అయిపోయిన తర్వాత స్టేటస్ లో డన్ వచ్చింది. ఓకే, ఎవరండి స్క్రీన్ పైన గీస్తున్నారు? సిఆర్పి నర్స్. సో ఈ విధంగా నెక్స్ట్ నాట్ పాస్డ్. ఆ గీతలు ఎందుకండి స్క్రీన్ మీద? ఎవరండి గీతలు గీసేది? లెఫ్ట్ ద స్కూల్. సో లెఫ్ట్ ద స్కూల్ వస్తే ఇక్కడ సెక్షన్స్ కానీ క్లాస్ ఉంటుంది కానీ సెక్షన్స్ ఉండవు. ఈ విధంగా ప్రమోటెడ్, ఈ విధంగా ఏది ఉంటే అది క్లియర్గా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరి పిల్లలు చేసిన తర్వాత ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేస్తేనే నీకు స్కూల్ డాష్ బోర్డ్లో కానీ ప్రోగ్రెస్ అండ్ యాక్టివిటీలో వ్యూ సమ్మరీలో కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైనలైజ్ చేయనంత వరకు అది రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి అందరి మంది పిల్లల్ని ఎంట్రీ చేసిన తర్వాత ఫైనలైజ్ కంపల్సరీగా క్లిక్ చేయాలి. ఓకే, ఫైనలైజ్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా మాడిఫై చేయాలంటే ఇక్కడ అప్డేట్ కాకుండా కరెక్షన్ బటన్ ఉంది. ఈ కరెక్షన్ బటన్ వాడాలి. ఇదే సింపుల్. దీనికి ఇంతకంటే లాస్ట్ ఇయర్ కూడా చేసారు కాబట్టి మీకు కూడా బాగా ఐడియా ఉంటుంది. సో అంతే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అయిన తర్వాత ప్రోగ్రెస్ అండ్ యాక్టివిటీలో ప్రోగ్రెస్ అండ్ యాక్టివిటీ క్లిక్ చేసిన తర్వాత క్లాసు సెక్షన్ చేసుకొని క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రోగ్రెస్ అండ్ యాక్టివిటీలో ప్రమోటెడ్, నాట్ పాస్డ్, ప్రమోటెడ్, వితౌట్ ఎగ్జామినేషన్, డిస్కంటిన్యూడ్, బిఫోర్ ఎగ్జామినేషన్, రిపీటర్స్ బై చాయిస్. సో ఇక్కడ నాట్ పాస్డ్, డిస్కంటిన్యూడ్, రిపీటర్ ఈ మూడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా అదే క్లాసులో పిల్లవాడు అదే క్లాసులోనే ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఏ క్లాసులో ఉన్నాడో అదే క్లాసులోనే ఉంటాడు. ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఇవి మాత్రమే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు. ఇదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కూడా అదే స్కూల్లో ఉన్నాడా వేరే స్కూల్లో ఉన్నాడా? లెఫ్ట్ ద స్కూల్ అంటేనే నీకు డ్రాప్ బాక్స్ వెళ్ళిపోతుంది పిల్లోడు. లెఫ్ట్ ద స్కూల్ అన్నప్పుడు ఇక సెక్షన్ కూడా సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ క్లాస్ మాత్రమే 8th క్లాస్ ఉంటుంది. జస్ట్ అప్డేట్ క్లిక్ చేయడం ఇది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది కాల్ చేసి సార్ డబుల్ ప్రమోషన్ అడుగుతున్నారు, ఏం చేయాలని. డబుల్ ప్రమోషన్కి మేము ఇక్కడ నుంచి ఎలాంటిది ఇన్స్ట్రక్షన్స్ కానీ గైడ్లైన్స్ కానీ అది యాజ్ ఇట్ ఈస్గా అకాడమీ రూల్స్ ప్రకారము ఏది ఉందో అది మీ ఎంబీఓలకి డిఈఓలకి బాగా ఐడియా ఉంటుంది. ఒక స్కూల్లో పిల్లవాడు ఇప్పుడు 6th సపోజ్ ఫస్ట్ క్లాస్ ఉన్నాడు, ఏజ్ ఎక్కువ లేకుండా ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నా కానీ 3rd క్లాస్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు. అది అక్కడ రూల్స్ ఏమున్నాయో ఎంబీఓ కానీ డిఓ కానీ ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. అక్కడ ఒకవేళ సపోజ్ ఈ పిల్లోని డబుల్ ప్రమోషన్ ఉంది అనుకుందాం, ఇక్కడ ప్రమోటెడ్ చేసి 9th క్లాస్కి వస్తాడు. నెక్స్ట్ డబుల్ ప్రమోషన్ అనేది ఏం చేయాలంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లాస్ షిఫ్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ పోయి చేయాలి. అంతేగాని ఇక్కడ డైరెక్ట్ డబుల్ ప్రమోషన్ చేయనీక రాదు. ఒకటే చెప్పేది, పిల్లవాడు ఫిజికల్ గా ఏ క్లాస్ లో ఉన్నాడో అదే ఇక్కడ ఆన్లైన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దానికి మీరు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ లేవని మీ అంతటి మన యూడేస్ క్లాస్ లో ఇవన్నీ రావని చెప్పేసి మీరు కనీసం హలో సో ఇవన్నీ రావనుకొని మీరు ఇవన్నీ చేయొద్దు. సో ఫిజికల్ గా పిల్లవాడు ఏ క్లాసులో ఎలా ఉంటాడో ఆన్లైన్ లో కూడా అవన్నీ చేయడానికి వస్తుంది. ఓకే, సో ఇంతే. సో ఇదండి. సో ఒక్కసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.